ఆలోచన ఉంటున్నాము కానీ ఈ లోకం మనకి శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఏది శాశ్వతమైనది కాదు. నా క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలి. నా క్రీస్తు కోసం అవసరమైతే నీవు హతసాక్షి అయిపోయినా కానీ క్రీస్తు నామ ఘనత కొరకు నువ్వు బ్రతకాలని చెప్పి ఆ రోజున బైబిల్ గ్రంథంలో ఎకేదేమో తన కుమారుడైన మోషేకి ఏ విధంగా నేర్పించిందో ఆ విధమైన బోధ నేర్పించే వ్యక్తులుగా మనమందరము కూడా ఉండాలి. క్రీస్తును గూర్చినటువంటి దేవుని రాజ్యమును గూర్చి, పరలోక రాజ్యమును గూర్చి మనం పదే పదే మన పిల్లలకి వివరించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధి గొప్పతనం గూర్చి వివరించేవారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే ఎలాంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటామో వాటిని మన పిల్లలకు తెలియజేసేవారుగా ఉండాలి. ఆ విధంగా తెలియజేయవలసిన బాధ్యత ఒక తల్లిగా నీ భుజస్కంధాల మీద ప్రభు ఉంచాడనే విషయాన్ని ఎన్నటి కూడా మర్చిపోవద్దు. ఈ కాలం నాటి ఒక ఎకేదేములాగా నువ్వు బ్రతకడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందువు గాక.